ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్కు మరికొద్ది రోజులు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికకు సమయం సమీపిస్తుండటంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ ఓటు రూపంలో ఎలా మలుచుకోవాలో ప్రతివ్యూహాలు రచిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి ఉత్తరాంధ్ర ముక్కోన పోరు తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికలను తలపించే విధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు టాక్ 4గా సాగుతున్నాయి. ఏపీటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక పీఆర్టీయూ నుండి మాజీ ఎమ్మెల్సీ 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పీడీఎఫ్ నుంచి ఈసారి బరిలో విజయలక్ష్మి నిలబడ్డారు. ఈమె కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులను అన్ని పాఠశాలలను కలిసి తనకు ఈసారి ఛాన్స్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఇకపోతే గత ఎన్నికల్లో పాగలపాటి రఘువర్మ 2వ ప్రాధాన్యత ఓటుపై స్వల్ప మెజారిటీతో పీఆర్టీయూ అభ్యర్థిగా గాదె శ్రీనివాసులు నాయుడుపై గెలిచారు. ఆయన ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుండి అన్ని యూనియన్లను కలుపుకొని పోతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సమస్యల పట్ల అలుపెరగని పోరాటం చేస్తూ అందరి మన్ననలు పొందారు. ఇదే ఆయనకి ప్లస్ పాయింట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీటీఎఫ్ తన యూనియన్లోనే కాక ఇతర యూనియన్ల నుండి కూడా రఘువర్మకి మద్దతు ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపు లాంఛనప్రాయమే అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో ముఖాముఖి పోటీలో 2వ ప్రాధాన్యత ఓటుపై గెలుపొందిన రఘువర్మ ఈసారి కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని యూనియన్ల నుంచి రఘువర్మకు మద్దతు లభించడంతో గెలుపు ఏకపక్షంగా మారిందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీటీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మను ప్రకటించింది. 2019 జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడుపై 2వ ప్రాధాన్యత ఓటుతో ఆయన విజయం సాధించారు. పార్టీలకు అతీతంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు కూటమి మద్దతు ఉండడంతో పాకలపాటి విజయం సునాయాసమవుతుందని అంటున్నారు. మరోవైపు 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన పీఆర్టీయూ పార్టీ అభ్యర్థి గాదెల శ్రీనివాసులు నాయుడు ఎలాగైనా ఈసారి గెలవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎలక్షన్స్ లాగా మారిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు 2019లో మొదటి ప్రాధాన్యత లభించకపోయినప్పటికీ 2వ ప్రాధాన్యత ఓటుతో స్వల్ప మెజారిటీతో రఘువర్మ గెలిచారు. అయితే ఈసారి ఎలాగైనా తన సత్తా చాటాలని శ్రీనివాసులు నాయుడు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఏపీటీఎఫ్ నుంచి పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులు నాయుడు, పీడీఎఫ్ నుంచి విజయలక్ష్మి బరిలో దిగారు. తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. రఘువర్మకు ఇతర యూనియన్ సభ్యులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన గెలుపు సునాయాసమని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరోవైపు పాకలపాటి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని పేర్కొంటున్నారు. ఇప్పటికే కూటమి నాయకులు రఘువర్మకు తమ మద్దతు ప్రకటించారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం ఉధృతం చేస్తూ ఆయన కోసం కృషి చేస్తున్నారు. ఇక పాకలపాటి గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో రఘువర్మ గెలుపు లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ఎవరు విజయాన్ని కైవసం చేసుకుంటారనేది వేచి చూడవలసిందే.